యాక్టర్ షఫీ గారు వచ్చారు, వారిని చెప్పండి సార్. మల్టీ మోడల్ స్టూడియో గురించి మీ అభిప్రాయం? మీరు పట్టుకుంటారా? మంచిది. మల్టీ ఫ్యాషన్ వీక్ ఇది ప్రారంభ సభ అనమాట. అంటే ఇందులో వెబ్సైట్, మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోక్ష టీమ్ హెడ్ మోక్షకి, తర్వాత ఇందులో పార్టిసిపెంట్స్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మోడలింగ్లో రావాలనుకున్న వాళ్ళకి, మిగతా మోడలింగ్లో ఒక ప్రొఫెషన్గా ఇందులో రావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎలా అసోసియేట్ అయ్యారు ఈ కమల్ గారితో కానీ? అంటే నేను ఇందులో చీఫ్ గెస్ట్ మాత్రమే. అంటే మోక్ష గారు, కమల్, సౌమ్య గారు నాకు పిలవడం వల్ల నేను రావడం జరిగింది. సో నాకు వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత నాకు సరే ఈరోజు నేను గెస్ట్గా ఇక్కడికి వచ్చాను. మోడలింగ్ రంగాన్ని ఎన్నుకునే వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏం లేదు, ఏ రంగమైనా సరే హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మిగతా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మనం ఎలా స్పోర్టివ్గా మనము ఛాలెంజింగ్గా తీసుకుంటాము. ఏ రంగమైనా సరే, నాట్ ఓన్లీ మోడలింగ్, యాక్టింగ్, అంటే యాజ్ ఏ పొలిటికల్ రంగం కానీ, వైద్య రంగం కానీ, ఏదైనా సరే ప్రతి రంగంలో ఉన్న అంటే అంటే అక్కడక్కడ ఉన్న ప్రత్యేకతలు చాలా ఉంటాయి. కానీ వాటిని ఎలా మనం ఎదుర్కొంటాము, వాటిని ఎలా స్పోర్టివ్గా తీసుకుంటాము. ప్రతి రంగంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంచి ఉంటూ చెడు ఉంటుందన్నమాట. అది మీరు ఈ మధ్య కొత్త సినిమాలు అంటే మా ఓటీటీ కోసం 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనము ఈ మధ్యన అక్టోబర్ 8 మనకు లాస్ ఏంజల్స్లో అవేర్నెస్ ఫిలిం ఫెస్టివల్లో నా తెలుగు ఫిల్మ్ రాళ్లల్లో నీరు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఇంద్రగంటి కిరణ్మయ్ గారు దీన్ని దర్శకత్వం వహించారు. ఇది 8న అక్కడ ప్రీమియర్ షో చేశారు లాస్ ఏంజల్స్లో. ఇది చాలా సంతోషమైన ఒక ప్రారంభం. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఐ థింక్ అదొక్కటే సెలెక్ట్ అయింది. అలాగే కొన్ని ఓటీటీ కోసం, అలాగే ఇంకోటి కన్నడ మూవీ, కన్నడ తెలుగు బైలింగ్వల్ ఒకటి చేస్తున్నాను, దాని పేరు బెంగళూరు 69. అలా కాకుండా సంపూర్ణేష్ బాబుతో తర్వాత ఇంకా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసము షూటింగ్స్ జరుగుతున్నాయి. ఛత్రపతి సినిమా నటించిన తర్వాత హీరో కూడా అవకాశాలు వచ్చాయి, దాన్ని అలా కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏ క్యారెక్టర్? లేదు, అంటే హీరో జీరో ఏం కాదు, అన్నీ ఎలాంటి పాత్ర అంటే ఛాలెంజింగ్, ఇన్స్పైరింగ్ అనిపించాలి డెఫినెట్లీ. ఎలాంటి పాత్రలు అంటే ఇలానే చేయాలని నాకేం లేదు. ఒక నటుడు అంటే అన్ని తరహా పాత్రలు, అన్ని తరహా క్యారెక్టర్స్ని చేయాలి అని నేను అభిప్రాయపడతాను. అంటే ఒక పరిధంటూ లేదు. అంటే యాక్టర్ని ఒక యాక్టర్గా యాక్టింగ్ని ఎక్స్ప్లోర్ చేయడమే, అంతే, ఇంకేం లేదు. ఉన్నటువంటి డైరెక్టర్లో మీకు ఎవరితో టచ్ ఉంది? హీరోలతో కూడా ఎలాంటి? మీతో ఎలా టచ్ ఉంది? అందరితో, ప్రతి ఒక్కరితో టచ్ ఉంది. గోల్ అంటే మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఏవైతే షఫీ చేయడు, ఇది షఫీ చేయలేడు అనుకుంటారో అదే చేయాలని ఉంటుంది. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ టు యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈ మల్టీ మోడల్ స్టూడియో వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో మరి చాలామంది ప్రముఖులు, హీరోలు, మరి అట్లాగనే చూసినట్లయితే ఆర్టిస్టులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా మరి వకులాభరణం గారు కూడా రావడం, కృష్ణమోహన్ రావు గారు కూడా రావడం జరిగింది. అలాగనే డీజే సూర్య గారి ఆధ్వర్యంలో మరి అలాగే చూసినట్లయితే మోక్షాజ్ఞ మరి ఎవరైతే ప్రాపరేటర్గా ఉన్నారో వంశీ కూడా రావడం జరిగింది. అలాగే చూసినట్లయితే మరి ఇక్కడ షఫీ గారు, అలాగనే కమల్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ మనము మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 1 అవర్ నుంచి కూడా లైవ్గా ఇవ్వడం కూడా చూస్తున్నాము. చూస్తుండే విధంగా కెమెరామ్యాన్ గురుమతో మిశ్రీజ్ దండు.